ఇప్పుడు ప్రతి యవనస్తుడి జీవితంలో కొన్ని కొన్ని టాలెంట్స్ ఇస్తాడు, కొన్ని కొన్ని గిఫ్ట్స్‌ని దేవుడు ఇస్తాడు. అయితే దేవుడు టాలెంట్ ఇచ్చే ముందే దేవుడు మన ఫీలింగ్‌ని, ఒక ఎమోషన్‌ని, ఒక స్ట్రాంగ్ ఎఫెక్షన్‌ని దానిపైన క్రియేట్ చేస్తాడట. ఈవెన్ ఓల్డ్ టెస్టమెంట్‌లో చూస్తే దేవుని మందిర సేవ విషయమై దేవుడట కొందరు హృదయాలను రేపెను అని ఉంటుంది. అంటే వారి హృదయాల్ని ఒక విల్లింగ్ హార్ట్‌ని దేవుడు క్రియేట్ చేస్తాడట. అయితే మామూలుగా సైకాలజీ ప్రకారంగా, సైన్స్ ప్రకారంగా మనం మాట్లాడితే ఒక యవనస్తుడికి తన టీనేజ్‌లో ఎంటర్ అవ్వగానే కొన్ని స్ట్రాంగ్ ఎమోషన్స్, కొన్ని స్ట్రాంగ్ ఫీలింగ్స్ అనేవి క్రియేట్ అవ్వడం మొదలవుతాయి. ఈ 24, 25 ఇయర్స్ వచ్చేసరికి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఫుల్లీ డెవలప్ అవుతుంది. అంటే అతడు దేనిపైన ఇంట్రెస్ట్ పెంచుకున్నాడో, దేని గురించి అయితే ఎక్కువగా ఆశపడ్డాడో వాటన్నిటిని చేయడం మొదలు పెడతాడు. ఆఫ్టర్ 25, 26 తర్వాత అతడు ఏది చేద్దామన్నా బాడీ, బ్రెయిన్ సపోర్ట్ చేయదట. ఈ 25 ఇయర్స్ బిఫోరే దేని గురించి అయితే తను ఇష్టపడతాడో దాన్ని బ్రెయిన్ బిలీవ్ చేయడం మొదలు పెడుతుందట, నమ్మడం మొదలు పెడుతుందట. ఈరోజు మన చర్చెస్లో చూస్తే చాలామంది యవనస్తులు ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళ టాలెంట్స్ లేవనా? కాదు. వాళ్ళ గిఫ్ట్స్ తక్కువనేనా? కాదు. వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. సండే అని స్నాప్ పెడతారు, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక వర్షిప్ సాంగ్ పెడతారు. పాస్టర్ గారే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు, ఆయననే లైవ్ స్ట్రీమింగ్ చూసుకుంటారు, అన్ని అరేంజ్ చేస్తూ వస్తాడు, ఆయననే అన్నీ చేసుకుంటాడు. ఈరోజు యవనస్తులు ఎందుకు చర్చెస్లో ఖాళీగా ఉంటున్నారో తెలుసా? వాళ్ళకి టీనేజ్లో దేవుడు పెట్టిన ఫీలింగ్ గురించి వాళ్ళు పనిచేయడం మానేశారు. వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని ఒక అమ్మాయి దగ్గరో, లేకపోతే ఒక బైక్ గురించో, లేకపోతే ఒక మొబైల్ అడిక్షన్లో వాళ్ళు ఉండిపోయారు. దేవుడు నీకు టాలెంట్ని స్కిల్ఫుల్గా చేసే ముందే దేవుడు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని దేవుడిని క్రియేట్ చేస్తాడు. వారి హృదయాలు లేపాడట. తర్వాత బెస్లేల మీద తన ఆత్మను ఉంచినప్పుడు అతడు ప్రావీణ్యుడిగా మార్చబడ్డాడట. ఇంగ్లీష్లో స్కిల్ఫుల్ పర్సన్ అని ఉంటుంది. ఈరోజు నీకు ఉన్న ఇష్టాన్ని గురించి నువ్వు పనిచేయడం మానేస్తే, నీకున్న ఫీలింగ్ గురించి నువ్వు పనిచేయడం మానేస్తే నువ్వు స్కిల్ఫుల్ పర్సన్ మార్చబడవు. ఇంకో విషయం చెప్పమంటారా? బైబిల్లో దేవుడు ఒక కఠినమైన ఉపమానాన్ని మనకు చూపిస్తాడు. ఆ తలాంతుల గురించి. 5 తలాంతులు కలిగిన వాడు తను ఇంకా 5 చేస్తాడు, 2 తలాంతులు కలిగిన వాడు ఇంకా 2 చేస్తాడు, కానీ ఒక్కటి కలిగిన వాడు దాచేశాడు. ఆయన ఏమని పిలుస్తాడు తెలుసా? సోమరి అయిన చెడ్డ దాసుడా, ఈ పనికి మాలిన దాసుని తీసుకెళ్ళి చీకటి బందీగృహంలో పడేయండి అని అంటాడు. ఈరోజు నువ్వు పాపం చేయకున్నా, పవిత్రంగా బ్రతికినా, ప్రార్థన చేసుకున్నా, రోజు బైబిల్ చదివినా, దేవుడిచ్చిన తలాంతు నువ్వు దేవుని గురించి వాడకపోతే దాన్ని బట్టి కూడా దేవుడు నిన్ను శిక్షిస్తాడు, తన తీర్పులోనికి తీసుకొస్తాడని మర్చిపోవద్దు. ఈరోజు యవనస్తులుగా ఉన్న మనము బిఫోర్ 25, 26 ఇయర్స్ బిఫోరే దేవుడు ఏ తలాంతుని ఇచ్చాడో, ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ నీకు పనిచేస్తుందో దాన్ని నువ్వు తెలుసుకో. ఖచ్చితంగా దాని గురించి పరిచర్యలో దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టు. కాబట్టి దేవుడు ఇచ్చిన తలాంతు గురించి ప్రార్థన చేసుకో. ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఉందో ప్రభు గురించి అడగడం మొదలుపెట్టు. నువ్వు ఒకవేళ దేవుడు ఇచ్చిన తలాంతు గురించి నువ్వు కనిపెట్టకపోతే ఈ లోకపు ఫీలింగ్స్లో నువ్వు డిస్టర్బ్ అవుతావు. ఆయన ఇచ్చిన తలాంతు గురించి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చిన దాంట్లో నువ్వు డెవలప్ అవుతావు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.